హలో అందరికీ వెల్కమ్ టు చరిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ ఈజీగా ఫాస్ట్గా టేస్టీగా చేసుకునే ఆనియన్ పకోడీ. ఆనియన్ పచ్చిమిర్చి క్లీన్ చేసి పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి తీసుకొని అందులో కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు, ఇవన్నీ పిండిలో కలిసేంత వరకు, ఆనియన్లో ఉండే వాటర్ పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో డిప్ చేయాలి. ఇలా డిప్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఎక్కువసేపు ఉంచితే చేదొస్తాయండి, అస్సలు బాగోదు. మనం విధంగా కుక్ చేసుకున్నాక ఇలా ఉంటే ఇలా ఫ్రై చేసుకున్నాక తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఆనియన్ పకోడీ. మా వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.